కొంచెం లేని వాళ్ళకి చీరలు పంచులు వాళ్ళు ఏవో నాకు తోచింది నేను ఇచ్చాను. హాస్పిటల్ చాలా క్లీన్గా ఉన్నది, డాక్టర్లు ఉన్నారు, ఎప్పటికప్పుడే వచ్చి చూస్తున్నారు. చూశాను, చాలా బాగుంది హాస్పిటల్ కూడా. ఇక్కడికి వచ్చి ఆశ్రమం అంతా చూసాం, బాగా చేస్తున్నారు, వాళ్ళని బాగా చూస్తున్నారు కూడా. వాళ్ళని చూస్తే బాధ కలిగింది, బాగా చూస్తున్నారు. మేము అనుకోకుండా వచ్చాం. అయినా ఆడవాళ్ళేటి మగవాళ్ళేటి అందరినీ కూడా బాగా చూస్తున్నారు. సేవ అంతా పుణ్యం అంతా వాళ్ళదండి. అమ్మా నాన్న అనాథాశ్రమంలోని అభాగ్యుల ఆకలి తీర్చేందుకు మానవతామూర్తుల అన్నదాతల సహాయాన్ని కోరుతున్నాము. ఈ రక్షణాలయంలో జీవిస్తున్న నిర్భాగ్యులకు 3 పూటలా అన్నదానం చేసేందుకు నిత్యావసర వంట సామగ్రి నిల్వలు సరిపోక ఇబ్బంది అవుతోంది. ఈ స్థితిలో ఆకలి తీర్చే మానవతామూర్తుల సాయం కోసం ఈ అభాగ్యులు ఆశగా చూస్తున్నారు. దయగల దాతలారా, వీళ్ళు మీ బిడ్డలే అనుకుని నిత్యావసర వంట సరుకులను అందిస్తే వాళ్ల ఆకలి తీరడం ద్వారా ఆ పుణ్యమంతా మీకే దక్కుతుంది. సేవాభావంతో మీరిచ్చే కేజీ బియ్యంతో 4 అభాగ్యులు కడుపు నిండా తింటారు. 3 పూటల 1800 మంది ఆకలి తీర్చాలంటే ఎంత కష్టమో ఒక్కసారి ఆలోచించండి. దయచేసి బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇలా ఏదైనా సాయమందించి శ్రీ పుణ్యలింగేశ్వరుని అనుగ్రహానికి పాత్రులు కండి.